పేరు స్వామి? తోకచిచ్చు హనుమంతరాజు. శ్రీరాముడికి బంటే మీరు, హనుమంతులే. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు భద్రాచలం? 11 సంవత్సరాల నుంచి. పాదయాత్ర. వాళ్ళే ముందు వస్తున్నారా? ఓహో, ఇప్పుడు ఈ బ్యాచ్ అందరూ 3 ఏళ్ళ నుంచి పాదయాత్రగా వస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి, మొత్తం మీద దశాబ్దం నుంచి వస్తున్నారు. భద్రాచలంలో ఉన్న దేవుడు ఎవరమ్మా? సీతారాములే కదా, శ్రీరామచంద్ర మహాప్రభువే కదా. భక్త రామదాస్ గారి గుడి ఎవరికి కట్టించాడు? రాముల వారికే కదా, శివుడికి కాదు, విష్ణుమూర్తికి కాదు, అంతే కదా. భద్రాచలంలో జరగాల్సిన కళ్యాణం ఏ కళ్యాణం జరుగుతోంది? సీతారాముల కళ్యాణం. జరగాల్సిన కళ్యాణం కూడా సీతారాముల కళ్యాణమేనా? మరి కళ్యాణంలో అపశృతులు జరుగుతూ ఉన్నాయి, మీకు తెలుసా? భద్రాచలంలో కొంతమంది అర్చకులు ఆ జియర్ గారి మాట విని ఈ రామచంద్రుడు ఆనాటి రామచంద్రుడు కాదు, భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుడికి తల్లిదండ్రులు లేరు, సీతమ్మకి తల్లిదండ్రులు లేరు, ఇక్కడ ఉన్నది ఆనాటి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కాదు, ఇక్కడ ఉన్నది అసలు శ్రీరామచంద్రుడే కాదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? భక్తులు ఎవరైనా ఒప్పుకుంటారా? అలా అనటం అపచారమేనా? వాళ్ళ దేవాలయంలో జీతాలు తీసుకునే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ వృత్తి వరకు న్యాయం చేయాలి. ఆ శాసనం, రామదాసు గారి శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం ప్రకారం వాళ్ళు చేయాలి, అంతేనా? కాబట్టి ఇక్కడ రాముల వారి పేరు రామనారాయణ అంటున్నారు. రామచంద్ర స్వామి పేరులో చంద్ర శివ పరివారం అంట, శివుడు వాళ్ళకి దేవుడు కాదంట. సో చంద్ర తీసేసి నారాయణ అని తగిలిచ్చేశారు ఒకటి. తర్వాత రామచంద్ర స్వామినే వరాయ అనేవాళ్ళు ఇంతకుముందు, రామచంద్ర స్వామినే వరాయ అనేవాళ్ళు కళ్యాణంలో. ఇప్పుడు కళ్యాణంలో రామనారాయణ స్వామిని వరాయ అంటున్నారు, పేరు డబల్ పేరు తగిలిచ్చేశారు. తగిలించవచ్చా? తగిలించకూడదు. ఇది జరుగుతున్న అపచారం. ఈ అపచారం గురించి భద్రాచలంలో భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి, అన్నదానం చిదంబర శాస్త్రి గారు, తేజ శర్మ గారు, ఇంకా చాలామంది పోరాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు. వాళ్ళేమో మేము ఇలాగే చెప్తాం, అసలు ఇక్కడ రాముడే కాదు అంటున్నారు, ఇక్కడ ఉన్న రాముడికి తల్లిదండ్రులే లేరు అంటున్నారు. ఆ రకంగా వాళ్ళు దైవాపచారం చేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణాలు కూడా మార్చాలి, యథావిధిగా జరగాలని చెప్పి మనందరం కోరుకుందామా? సీతారాముల కళ్యాణం జరగాలని కోరుకుందామా? జై శ్రీరామచంద్ర మహాప్రభుకి. ఇప్పుడు స్టేడియం కూడా మిథిలా స్టేడియం అని పెట్టారు. మీరు ఎప్పటి నుంచి నడుస్తున్నారు ఇట్లా? ఇదే ఫస్ట్? 3 సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి. ఈ స్టోరీ అంతా చెప్పండి. అంతకుముందు అంటే భక్తులందరూ మా వాళ్ళు అందరూ వస్తున్నారు. నాకు 3 సంవత్సరాల నుంచి రావాలి వస్తే నేను 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. అంతా మంచిగానే జరుగుతుంది. అర్చకులకి ఏమీ సంబంధం లేదు, అర్చకులు మార్చడానికి వీలు లేదు. మారవలసింది అసలు మారవటానికి మనం ఎవరు అండి, వాళ్ళు ఎవరు మారవటానికి? రామాలయంగానే ఉండాలి, శివాలయంగానే ఉండాలి. మసీద్కి వెళ్ళి రామ అంటావా మన వాళ్ళం? చర్చికి వెళ్ళి రామ అంటావా మన వాళ్ళం? కాబట్టి రామాలయం శ్రీరామ అర్చకులకి ఏమి సంబంధం లేదు. వాళ్ళు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఆ జీతాలు తీసుకోవడం, కానుకలు ఇస్తున్నారు కాబట్టి ఆ కానుకలతోనే వాళ్ళు ఇదవ్వాలి. కానీ ఇది మార్చడానికి వాళ్ళకి అవకాశం లేదు. మార్చడానికి ఊకోము. 150 కిలోమీటర్ల నుంచి 250 మంది వస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు మార్చడానికి వల్ల కాదు, మారవటానికి వీలు లేదు. జై శ్రీరామ్. ఉన్నది శ్రీరాముడు, రాముడు వారి కళ్యాణం జరగాలి. ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం జరగాలి. ముక్కోటి ఏకాదశి కళ్యాణానికి రామాలయం కళ్యాణమే జరగాలి. జై సీతారామ కళ్యాణం జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.